హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్లోరింగ్ యూట్యూబ్ ఛానల్. ఎవరైనా నా ఎక్స్ప్లోరింగ్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ముందుగా అందరికీ హ్యాపీ సండే. సండే అనే ఎందుకు అంటున్నానంటే ఈ వ్లాగ్ అయితే మేము సండే రోజు షూట్ చేసిన వ్లాగ్. అది మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో షూట్ చేసింది. ఆల్రెడీ సగం మందికి తెలిసే ఉంటుంది ఈ వ్లాగ్ ఎందుకు, ఈ ఫెస్టివల్ ఏంటి అని చెప్పేసి. సో ఇక్కడ ఈ ఫ్యామిలీ ఫంక్షన్ ఎందుకంటే మా చిన్న మామయ్య వాళ్ళ ఇంటికి స్లాబ్ వేస్తున్నారు. ఎక్కడ ఏ చిన్న ఫంక్షన్ అయినా మా ఫ్యామిలీస్ అయితే అన్నీ ఒక దగ్గర మీట్ అవుతాం. ఫ్యామిలీ ఫంక్షన్స్ ఏంటో కానీ మా లల్లుగాడు మాత్రం ఇంట్లో ఆగమాగమై తిరుగుతున్నాడు పాపం. ఎవరైనా నా వీడియోస్ చూసే వాళ్ళలో మా లల్లుగాడి ఫ్యాన్స్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. సో ఇక ఇక్కడ మా అత్తమ్మ అయితే వంట చేస్తుంది. చిన్న పండగైనా పెద్ద పండగైనా మా అత్తమ్మ మాత్రం షెఫ్ అయిపోతుంది. ఎలాంటి వంటకమైనా సరే, వెజ్, నాన్ వెజ్, స్వీట్, హాట్, స్నాక్స్ ఏదైనా సరే మా అత్తమ్మ చాలా పర్ఫెక్ట్గా చేస్తుంది. ఏ పండగకి ఎప్పుడు వెళ్ళినా కానీ అత్తమ్మ చేతి వంటనే అందరం తింటాం కాబట్టి నేను ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా మా అత్తమ్మ సూపర్గా వండుతుందని. చిన్న వంటకమైనా పెద్ద వంటకమైనా మా అత్తమ్మ చేయబడింది అయితే జరగవు. సో ఇక్కడ మా అత్తమ్మ అండ్ మా అమ్మమ్మ చేస్తున్నారు వంటలు. సో అందరూ వచ్చి వంటలు అయ్యేసరికి అయితే 2 to 3 o'clock అయింది. స్మెల్ చూసి చెప్తావు అత్త ముప్పు కలవలేదండి. స్మెల్ చూసాట కనుక హాయ్ తినిపోతుంది వచ్చింది. సో ఇక మా అత్తమ్మ కుకింగ్ చేస్తే మా మామయ్య అయితే సర్వ్ చేస్తున్నాడు అందరికీ. సో ఇక మా స్పెషల్స్ వచ్చేసి బగారా రైస్, చికెన్, మటన్, గుడాలు. ఇక తెలంగాణ అంటే చికెన్, మటన్, గుడాలు కంపల్సరీ ఉంటాయి కదా. ఈ బుగ్గలకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. పాకెట్ దే పాపా కూర పాకెట్ దే పోయిస్తు ఈ పాసన తీస్తా బుక్కుంటూనే ఉంటాం. మరి ఏం చెప్తావు పని చేసుకుంటాం. వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. త్వరలోనే గృహప్రవేశంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్ ఎక్స్ప్లోరింగ్.